అండ్ నా దగ్గర కొత్త అకౌంట్ ఓపెన్ చేపిస్తా అని మళ్ళీ సంతకాలు పెట్టి నేను అడిగిన ఇదేంటండి ఇదేది ఫిక్స్డ్ డిపాజిట్ అంటే కాదు మేడం అలా మనం ఇట్లా కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఇప్పుడు బ్యాంక్ కొత్త రూల్స్ వచ్చాయి సో ఖచ్చితంగా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సిందే అని అలా అబద్ధం చెప్పి మళ్ళీ అలా నా చేత ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేయించాడు. చేయించింది మంచి పనే కానీ అబద్ధాలు చెప్పి మన కన్సర్న్ లేకుండా చేయడం చాలా పెద్ద తప్పు. సో ఈ విషయం నేను తెలుసుకున్న తర్వాత అండ్ నా పర్మిషన్ లేకుండా ఇంటికి వచ్చేసేసి నేను ఇంట్లో లేనప్పుడు మా అమ్మతో సంతకాలు పెట్టించుకోవడం చాలా తప్పు. ఈ విషయం పోస్ట్ చేయడం జరిగింది. ఆ బ్రాంచ్ మేనేజర్ రెస్పాండ్ అయ్యి అప్పటి నుంచి నాకు గుడ్ సర్వీస్లే ఇస్తున్నారు. తర్వాత 2023లో బ్రహ్మాండంగా ఒకటి జరిగింది. మా అమ్మ మేబీ అప్పట్లో వైశ్య బ్యాంక్ ఉండేది. సో మనకు బ్యాంక్ వెళ్ళినప్పుడు అంతా ఫోర్స్ చేస్తూ ఉంటే పాలసీలు చేయమని ఒక పాలసీ ఏదో చేసింది. సంవత్సరానికి 10,000 రూపాయలు కట్టే పాలసీ. అండ్ ఆ వైశ్య బ్యాంక్ తర్వాత పోయేసేసి అండ్ ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏదో అయింది. మా అమ్మ నాకు తర్వాత గుర్తు చేస్తుంది. ఫ్యూ ఇయర్స్ మా అమ్మ కట్టింది. తర్వాత నాకు చెప్పేది ఇయర్లీ 10,000 కట్టు ఇన్సూరెన్స్ అని. తర్వాత అది హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ గా మారింది. అంటే వాళ్ళు సోల్డ్ అవుట్ చేశారు. తర్వాత మన ఇంటికి హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ పీపుల్ వచ్చారు. వాళ్ళు వచ్చి ఏం చెప్పారు అంటే ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ క్లోజ్ చేసేసారు. సో మీ పాలసీ కూడా క్లోజ్ అయిపోయింది. ఇంకా అది ఎగ్జిస్ట్ అవ్వదు. హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ కమ్మేశారు. అప్పుడు పాలసీ ఎలా క్లోజ్ అవుతుందంటే అయింది మేడం, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ అయిపోయింది అది. సో ఇంకా ఈ పాలసీ ఎగ్జిస్టే అవ్వదు అని. సో నేను అప్పటి వరకు కట్టిన మనీ ఎంత అంటే అంటే 1,28,674 రూపీస్ కట్టారు. నాకు క్లోజ్ చేసి వాళ్ళు ఇచ్చిన అమౌంట్ 57,693 రూపీస్ అండ్ 30 పైసా. అది ఏంటి అంటే సో మనకు మెచ్యూరిటీ అవ్వకుండా మనం దాన్ని బ్రేక్ చేస్తే ఎండ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ డబ్బులన్నీ కట్ చేస్తారు. ఏంటి మనం కట్టిన డబ్బులు మనవి, వాళ్ళు ఇచ్చే ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ కాదు. బట్ నాకు హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ పీపుల్ ముగ్గురు ఇంటికి వచ్చి చెప్పిన విషయము ఇంకా ఈ పాలసీ ఎగ్జిస్ట్ అవ్వదు. సో దీన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఇలా ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. అవన్నీ ట్రస్ట్ వర్తివి కాదు, మంది మాత్రమే ట్రస్ట్ వర్తి. సో ఇప్పుడు మీరు కొత్త పాలసీ చేయండి, ఆ వచ్చిన డబ్బులతోనే కొత్త పాలసీ చేయండి, ఇప్పుడు మీకు కొత్త పాలసీ చాలా బాగుంటుంది అని చెప్పేసి సరే ఇంకా 57,000 నేను ఏం చేసుకుంటాను అని చెప్పేసి దాని పాలసీ చేసేసాను. ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తూ ఉన్నాను. 55,000 సంథింగ్ లేదు, సో ఆటో డెబిట్ పెట్టేసేసేయండి అది అయిపోతూ ఉంటుందని చెప్పేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఆటో డెబిట్ పెట్టేసుకున్నారు. మనం సంతకాలు పెట్టాం, సరే పాలసీలే కదా చేసేసాం. బట్ నిజంగా చాలా సంవత్సరాల తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటి అంటే అసలు పాలసీ ఎందుకు క్లోజ్ అయింది, అలా క్లోజ్ అవ్వద్దా? బికాస్ సీరియస్లీ నాకు నాలెడ్జ్ లేదండి పాలసీల మీద. నాకు తెలిసింది బ్యాంక్ లో మనీ వేయడం, విత్డ్రా